నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా కువైట్ ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను కువైట్లో ఎలా తూకం వేసి తీసుకుంటారో, ఇండియాలో మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో సభ్యులకు వస్తువులు ఇచ్చేటప్పుడు అలాగే తూకం వేసి ఇస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఫ్రీ. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్య గమనిక అన్నమాట. ప్రస్తుతం టెర్మినల్ 4 నుంచి విమానాలు నడుస్తూ ఉన్నాయి. టెర్మినల్ 1 పైన ఇరాన్ దాడి చేయడంతో తాత్కాలికంగా టెర్మినల్ 1 అయితే మూసివేశారనమాట. అక్కడ నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది అడుగుతూ ఉన్నారు, భారతదేశానికి సంబంధించిన విమానయాన సంస్థలు ఎప్పుడు ఓపెన్ చేస్తాయి, విమానాలు ఎప్పుడు ప్రారంభిస్తాయి, ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ అని చెప్పేసి కామెంట్ రూపంలో అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 ద్వారా భారతీయ విమాన సంస్థలు తమ యొక్క విమాన సర్వీసులను జూలై 1 నుంచి పునఃప్రారంభం చేయనున్నాయి. భారతదేశం నుంచి కువైట్కు, అలాగే కువైట్ నుంచి తిరుగు ప్రయాణానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో సంస్థలు నేరుగా సర్వీసులు నడుపుతూ ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఇండిగోకు చెందిన కువైట్ హైదరాబాద్ సర్వీసు జూలై 1 నుంచి ప్రారంభం కానుందని చెప్పేసి అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన నూతన సర్వీస్ షెడ్యూల్ వివరాలు సిస్టంలో అందుబాటులో ఉంచడమే కాకుండా టికెట్ బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు పునఃప్రారంభానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సిస్టమ్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఇంకా ప్రారంభించలేదు. అయినప్పటికీ జూలై 1 వారంలోగా కేరళతో సహా ఇతర భారతీయ నగరాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇండియాకు ప్రయాణించేవారు ప్రధానంగా ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, సలాం ఎయిర్ కనెక్టివిటీ సర్వీసులపైనే ఆధారపడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎమిరేట్స్, ఇతిహాదు, సౌదీ ఎయిర్, గల్ఫ్ ఎయిర్, ఖతార్ ఎయిర్వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా టెర్మినల్ 4 నుంచి తమ యొక్క విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నాయి. దీనివల్ల ప్రవాస భారతీయులకు మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో పాటు రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ టెర్మినల్ 1 పైన దాడి జరిగిన తర్వాత ఒక భారతీయుడు చనిపోవడం, చాలా మంది గాయపడడం, అలాగే కువైట్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ మనం చూసుకుంటే ఆయన యొక్క కాలు కూడా తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా కువైట్కు వచ్చే వారికి, అలాగే కువైట్ నుంచి వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.